స్పెషల్ ఉంటుంది. విపరీతమైన ఆధ్యాత్మికత చూపెడతారు హిందుత్వకే అంశాలలో. అక్కడ హిందువులు చివరికి మూఢనమ్మకాలు ఫేస్ చేసే వాళ్ళని చూపెడతారు. అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను, క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను ఇంటలెక్చువల్స్‌గా చూపెడతారు. అంటే ఇది ఒక సాంస్కృతిక దాడి. సినిమాల ద్వారా తమిళనాడు, కేరళలో హిందుత్వాన్ని తొక్కిపడేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువగా హిందుత్వ వ్యతిరేకులే దర్శకులుగా, నిర్మాతలుగా, రచయితలుగా బాగా పాపులర్ అవుతుంటారు. ఇప్పుడు మమ్ముట్టి హీరోగా వచ్చినటువంటి ఓ సినిమా 'పేట్రియాట్' వినగానే అదేదో జాతీయభావ సినిమా కదా అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే ఈ సినిమాలో ఓ ల్యాప్‌టాపుల స్కీము, ఆ స్కీమ్‌లో పెట్టిన ల్యాప్‌టాపుల్లో నుంచి ఇంట్లో ఉన్నోళ్ళందరి వీడియోలు చూసేస్తుంటారు. ఆ విలన్ ఏ స్థాయి తెలివైనటువంటోడంటే భారతదేశంలో ఎక్కడున్న సీసీ ఫుటేజ్ అన్నా ఆడికి కనబడిపోతుంటది ఎదురుగుండా. అదే సందర్భంలో విలన్ ఎవరయ్యా అంటే చక్కగా నుదుటను బొట్టు పెట్టుకుని, దోవతి యేసుకుని ఉండేటటువంటి ఓ హిందువు మంత్రి విలను. అదే సందర్భంలో హీరో అతను చివరికి ఆ విలను తన కొడుకును కూడా తన రాజకీయ జీవితం కోసం చంపేయడానికి కుట్రలు పన్నేటటువంటోడు. అదే హీరో గారు క్రిస్టియన్. దేశాన్ని రక్షించడం కోసం తనను తాను దేశద్రోహి అంటున్నా సరే మాట్లాడేటటువంటి ఒక గొప్ప మేధావి. అది మమ్ముట్టి పాత్ర. అదే సందర్భంలో భారతదేశాన్ని రక్షించడానికి క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎథీస్ట్‌గా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి వ్యక్తి పోరాడుతుంటే, అతనికి అండగా భారతదేశ రక్షణ కోసం నిలబడినటువంటి అమ్మాయి కేరళ ముస్లిం. అందరూ ఆమెను పాకిస్తానీ అంటారు. అనవసరంగా పాపం తప్పుడు ప్రచారం చేస్తారు వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం అని. కానీ ఇంట్లో ఒకే చోట ఉంటారు, కాపురం చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు కాపురం కాదు. అదే సందర్భంలో ఈమె దేశాన్ని కాపాడటానికి మమ్ముట్టికి సహకరిస్తుంది. ఇది మానసికంగా ఇందులో మంత్రులు, సిబిఐ, చివరికి పోలీసులు, ఎన్ఐఏ అందరూ కూడా దేశానికి వ్యతిరేకంగానే పనిచేస్తారు. ఓ మంత్రి కొడుకు కోసం కాపాడడానికి ప్రయత్నించేవాళ్ళు మాత్రం మాజీ సైనికులు, వాళ్ళలో కూడా మళ్ళీ వేరే మతస్థులు. ఇది సినిమా ద్వారా మన నెత్తిన రుద్దుతున్నటువంటిది. దేశభక్తి సినిమాలని జాతీయవాదాన్ని ప్రొజెక్ట్ చేయడానికి హిందువులే విలన్లను చూపించేటువంటి ఒక తెలివైన ఎత్తుగడ.